ఉద్యోగి. సేవా దృక్పథమే ఆయన ప్రవృత్తి. ఉత్సవాలు, శివరాత్రి జాగరాలు, సముద్ర స్నానాలు, సింహాద్రి అప్పన్న చందనోత్సవం, గిరి ప్రదర్శన ఇలా విశాఖలో ఎక్కడ జరిగినా ఆయన గొంతు వినిపిస్తుంది. ఆయనే మేడకుర్తి సత్యనారాయణ. ఎన్నో ప్రశంసలు, మరెన్నో పురస్కారాలు. 3 దశాబ్దాలుగా ఇదే ఆయన ప్రవృత్తి. ప్రస్తుత రోజుల్లో లాభం లేకుండా ఏ పని చేయం. అటువంటిది మేడకుర్తి ₹1 కూడా ఆశించకుండా సేవే పరమావధిగా పనిచేస్తూ జిల్లా అధికారుల మన్ననలు పొందుతున్న మేడకుర్తి. ఇక వివరాలు చూస్తే, శివరాత్రి సందర్భంగా అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న శ్రీ సోమేశ్వరమిని దర్శించుకునేందుకు గాను ప్రతి ఏటా భక్తులు తరలి వస్తారు. వారి రక్షణ కోసం పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ను ఏర్పాట్లు చేస్తారు. దానికి మేడకుర్తి సత్యనారాయణ మైక్ లో ప్రచారం చేస్తారు. మహిళా భక్తుల కోసం జీవీఎంసీ వారు తీరానికి కుడివైపు ఎడవైపు కూడా షామేనతో గదులు ఏర్పాటు చేశారండి. మహిళలు స్నానం చేసిన అనంతరం బట్టలు మార్చుకునేందుకు వీలుగా మహిళల కోసం కేటాయించారు కాబట్టి వాటిని కనుక వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా భక్తులందరూ కూడా చెత్త చెత్తను ఇక్కడ పడసేస్తున్నారు. అది సరికాదండి. తీరాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నామో తీరాన్ని కూడా శుభ్రంగా ఉంచితే మిగతా భక్తులకు ఇబ్బంది ఉండదు. భక్తులు ఈ విషయం కూడా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మీ మధ్యలో క్రైమ్ డిపార్ట్మెంట్ వారు, వారితో పాటుగా కానిస్టేబుల్ కూడా తిరుగుతున్నారండి. ఎవరన్నా ఈ గారు చేస్తే కనుక వారిని అదుపులో తీసుకుంటారని హెచ్చరిస్తున్నాం. పోలీసు వారి విజ్ఞప్తి, సముద్రం పోట మీద ఉంది కాబట్టి దయచేసి భక్తులు ఎవరు కూడా సముద్రం లోపల కంటే వెళ్ళరాదని పోలీసు వారు హెచ్చరిస్తున్నారండి. అక్కడ కుడివైపు ఎడవైపు లోపల కూడా బారికేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసు వారు. అవి దాటికి వెళ్ళకూడదు. ఆ లోపలే స్నానం చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుందని తెలియజేస్తున్నాం. మీ రక్షణ కోసం అటు పోలీసు వారు, వారితో పాటుగా గజేతుగాలు కూడా అప్రమత్తంగా ఉంటూ కావాలా ఉన్నారు. వారికి సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. భక్తులకు పోలీసు గారి హెచ్చరిక, మీ పక్కనే జేబుదొంగలు ఉంటారు, జాగ్రత్త. మీ మనీ పర్సులు, ఆభరణాలు, వస్తువులు అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొంగల పాలే అవకాశం ఉంది. అందువల్ల భక్తులందరూ కూడా ఈ విషయాలు గమనించి యాత్రను సజావుగా ముగించుకుంటారని మనం చేస్తున్నాం. భక్తులెవరూ కూడా సాహసించి లోనికి వెళ్ళరాదని పోలీసు వారి హెచ్చరిక. ముఖ్యంగా మీరు స్నానం చేసే సమయంలో మీ యొక్క విలువైన వస్తువులు, ఆభరణాలు, మనీ పర్సులు, సెల్ ఫోన్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారండి. అలాగే ముఖ్యంగా మీ చిన్నపిల్లల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళా భక్తులు స్నానం అనంతరం బట్టలు మార్చుకునేందుకు వీలుగా ఈ తీరాన్ని కుడివైపు ఎడవైపు కూడా షామియానాతో గదులు ఏర్పాటు చేసినట్టు జీవీఎంసీ వారు వాటిని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మీ మధ్యలో టీమ్స్, వారితో పాటుగా మఫ్టీలు, పోలీసులు కూడా తిరుగుతున్నారు. ఎవరన్నా ఈవ్ టీజింగ్ వంటి వాటికి పాల్పడితే వారిని అదుపులో తీసుకుంటారని తెలియజేస్తున్నాం.